పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. మనం క్రితం ఎపిసోడ్లో సంస్కృత పండితుడు సుబ్బయ్య గారు గోరా గారి ఇంటికి వచ్చి ఆ ఇంటిని పరిశీలించి అక్కడే తాను భోజనానికి ఉంటానని చెప్పగా సరస్వతి గోరా గారు భోజనం వండటం వరకు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మిగిలిన విషయాలు చూద్దాం. గోరా గారు కాలేజీ నుండి తిరిగి వచ్చిన వెంటనే ఆయనను చూసి వెంటనే గుర్తుపట్టారు. కంకిపాడులో నాస్తికత్వంలో జరిగిన సభలో గోరా గారిని అనేక ప్రశ్నలు వేసిన సంస్కృత పండితుడు సుబ్బయ్య గారు ఆయన. గోరా గారు ఆలస్యంగా రావడం చేత ముందుగా భోజనం చేసి తర్వాత మాట్లాడుకోమని నేను చెప్పాను. అప్పటికే నాకు లేచి వంట చేయడంతో జ్వరం ఎక్కువైపోయింది. అందుచేత త్వరగా భోజనాలు అయిపోతే నేను పడుకోవచ్చుననుకున్నాను. గోరా గారికి సుబ్బయ్య గారికి వంట ఇంట్లో ప్రక్కన భోజనం పెట్టడం మాకు మొదటి నుండి అలవాటే కదా. భోజనాలైన తర్వాత ఇద్దరిని విస్తళ్ళు అలా ఉంచేసేమన్నాను. మనోరమ ఇద్దరి విస్తళ్ళు తీసింది. భోజనాలైన వెంటనే సుబ్బయ్య గారు చాలా క్షమాపణలు నాకు చెప్పారు. నా పరిస్థితి తెలిసి కూడా తాను అతి క్రూరంగా ప్రవర్తించానని, దానికి వేరే కారణమేమీ లేదని, బయట చెప్పే ఉపన్యాసాలకు ఇంట్లోని ఆచరణకు ఎంత సంబంధం ఉందో చూడటానికే తాను భోజనం చేశానని, నన్ను ఈ విధంగా కష్టపెట్టినందుకు క్షమించమని మరీ కోరారు. సుబ్బయ్య గారు కంకిపాడులో గోరా గారి ఉపన్యాసం విని ప్రభావితం అయినప్పటికీ ఆయన ఇంట్లో ఎలా ఉంటుందో పరీక్షించడానికని వచ్చారు. నేను జ్వరంతో ఉన్నప్పటికీ ఆయన భోజనానికి ఉంటానన్నప్పుడు వ్యతిరేకత ఏమీ కనబరచకుండా కష్టపడి వండి పెట్టడం ఆయన్ను పూర్తిగా మార్చివేసింది. ఆ తరువాత సుబ్బయ్య గారు జీవితాంతం నాస్తిక జీవిత విధానంలో మాతో సహకరించి నాస్తికతాభివృద్ధికి సతీ సమేతంగా తోడ్పడ్డారు. గోడలు ఇంటిలోని ప్రతి భాగము అతి జాగ్రత్తగా ఆయన చూసింది ఎక్కడైనా దేవుని పటాలు ఉంటాయేమోనని. కానీ ఆయనకు ఎక్కడా ఆ జాడలు కూడా కనిపించలేదు. అలాగే మనోరమ లవణంతో మీ కులం ఏమిటని ప్రశ్నించారు. దీని ద్వారా ఆయన మేము మా పిల్లలకు మా కులం ఇది అని నేర్పామేమోనని పరీక్షించారు. కానీ పిల్లలకు అసలు కులమంటేనే తెలియకపోవడంతో వారిని మేము కులరహితులుగా పెంచామని తేలిపోయింది. ఈ సంఘటన వలన మమ్ము ఇతరులు 1000 కళ్ళతో పరీక్షిస్తూ ఉంటారని నేను అర్థం చేసుకున్నాను. మా పిల్లలను స్కూల్లో వేసినప్పుడు ఫారాల్లో కులం మతం లేదు అని వ్రాసేవాళ్ళం. అయితే అప్పుడప్పుడు స్కూల్లో ఏ కులాల మతాల పిల్లలు ఎంతెంతమంది ఉన్నారు అని లెక్కలు తీసేవారు. లేడీ యాంపిల్ స్కూల్లో మైత్రి 4వ తరగతి చదువుతున్నప్పుడు ఇలానే లెక్కలు తీసుకున్నారు. ఒక్కొక్క కులం మతం పేరు చెప్పి ఆయా కులాలకు మతాలకు చెందినవారు లేచి నిలబడమన్నారు. క్లాస్ టీచర్ నీవు ఎందుకు నిలబడటం లేదని గట్టిగా ప్రశ్నించారు. కులం మతం అంటే ఏమిటో తనకు తెలియదని, తనది ఏ కులమో మతమో తెలియనప్పుడు తాను ఎలా నిలుచునేది అని అడిగింది మైత్రి. దానిపై ఆ క్లాస్ టీచర్ ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి పిల్లలకు కులం మతం కూడా తెలియకుండా అంత అమాయకంగా ఎలా పెంచారని పోట్లాట వేసుకుంది. మేము ఎంత నచ్చ చెప్పినా ఆవిడకు అర్థం కాలేదు. చివరకు ఎవరి ఇష్టం వారిది అని మాత్రం సరిపుచ్చుకుని వెళ్ళింది. బందరులో నాకు 2 పిల్లలు పుట్టారు. 1936 డిసెంబర్లో ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన 3 నెలలకే దేశమంతటా 1937 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మొదటిసారిగా కాంగ్రెస్ పాల్గొని సింధు, పంజాబు, బెంగాల్ మినహా మిగిలిన అప్పటి బ్రిటిష్ పాలనలోని రాష్ట్రాలు మద్రాస్ ప్రెసిడెన్సీ, బొంబాయి ప్రెసిడెన్సీ, సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బేరార్, ఒరిస్సా, బీహార్, యునైటెడ్ ప్రావిన్సెస్, అస్సాం, వాయవ్య సరిహద్దు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం పొంది మంత్రివర్గాలు ఏర్పరిచింది. సింధు, పంజాబ్, బెంగాల్ రాష్ట్రాలలో ముస్లిం సరిహద్దు రాష్ట్రం, ముస్లిం మెజారిటీ రాష్ట్రమైన
అక్కడ సరిహద్దు గాంధీగా ప్రసిద్ధి చెందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ముస్లిం లీగ్కు ఆస్కారం లేకపోయింది. అయితే సింధు, పంజాబ్, బెంగాల్ రాష్ట్రాలలో మాత్రం ముస్లింలలో ముస్లిం లీగ్కే మెజారిటీ వచ్చింది. ఆ ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టడం, ఓట్లు వేయడం ఉండేది. ముస్లిం ఓటర్లు ముస్లిం అభ్యర్థులలో కాంగ్రెస్ అభ్యర్థులకు కానీ, ముస్లిం లీగ్ అభ్యర్థులకు కానీ ఓటు వేయాలి. ముస్లింల వలనే సిక్కులు కూడా మత ప్రాతిపదిక మీద సిక్కు ఓటర్లు సిక్కు అభ్యర్థులలో కాంగ్రెస్ వారికి కానీ, అకాలీదళకు కానీ ఓటు వేసేవారు. ముస్లింలకు సిక్కులు కాక మిగిలిన వారంతా ఉమ్మడిగా ఓట్లు వేసేవారు. ఉమ్మడిగా ఎవరినైనా అభ్యర్థులుగా నిలబెట్టేవారు. అటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ సత్యాగ్రహాలు చేయడమే కాకుండా ఓట్ల ద్వారా కూడా తన బలం చూపించి ఘన విజయం సాధించింది. అందుకు జ్ఞాపకంగా 1936 డిసెంబర్లో పుట్టిన మా రెండవ అబ్బాయికి విజయం అని పేరు పెట్టుకున్నాం. ఆ ఎన్నికలలో ఇప్పటిలాగా అందరికీ ఓట్లు ఉండేవి కావు. ఆస్తి పన్ను లేదా ఆదాయ పన్ను కట్టేవారికి లేదా చదువుకున్న వారికి మాత్రమే ఓట్లు ఉండేవి. ఆనాటి భారత ప్రజానికల్లో చాలామంది పేదవారు, నిరక్షరాస్యులు కావడంతో చాలా తక్కువ మందికే ఓట్లు ఉండేవి. ఆ రోజుల్లో పార్టీలకు ఎన్నికల గుర్తులు ఉండేవి కావు. రంగుల పెట్టెలు పెట్టేవారు. పసుపు రంగు పెట్టే కాంగ్రెస్ది, నీలిరంగు పెట్టే జస్టిస్ పార్టీదని నాకు జ్ఞాపకం. అలాగే ముస్లిం లీగ్ది ఆకుపచ్చ రంగు పెట్టే. ప్రతి పోలింగ్ బూత్లోనూ ఇలా విడివిడిగా రంగు కాగితాలు అంటించిన పెట్టెలుండేవి. ఆ ఎన్నికల్లో ప్రధానమైన పోటీ మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్కు, జస్టిస్ పార్టీకి మధ్య. జస్టిస్ పార్టీ బ్రిటిష్ పాలనకు అనుకూలమైన పార్టీ, కాంగ్రెస్కు వ్యతిరేకమైన పార్టీ. జస్టిస్ పార్టీలో ఎక్కువగా రాజులు, జమీందారులు ఉండేవారు. ఆ రోజుల్లో బొబ్బిలి రాజా, పిఠాపురం రాజా, చల్లపల్లి రాజా, వెంకటగిరి రాజా వీరందరూ ఆంధ్ర ప్రాంతంలో జస్టిస్ పార్టీకి పెద్ద నాయకులు. జస్టిస్ పార్టీ వారు 1937 ఎన్నికల్లో చాలా ఆర్భాటంగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రచారం చేశారు. కాంగ్రెస్ వారు కాలినడకన ఇంటింటికి వెళ్ళి పసుపు రంగు పెట్టెలో ఓటు వేయమని ప్రచారం చేసేవారు. నేను బాలింతరాల్ని కావడంతో కాంగ్రెస్ తరపున ప్రచారానికి వెళ్ళలేకపోయాను. కానీ నా స్నేహితురాళ్ళు వచ్చి ఉత్సాహంగా ఎన్నికల సంగతులు చెప్పేవారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున ఎక్కువ మంది స్త్రీలు పాల్గొనేవారు. జస్టిస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో స్త్రీలు చాలా తక్కువ మంది ఉండేవారు. జస్టిస్ పార్టీ ప్రచారానికి మనుషులు కూడా దొరికేవారు కాదు. కూలీ మనుషుల చేత ఊరేగింపులు చేయించేవారు. దీన్ని జనం విడ్డూరంగా చెప్పుకునేవారు. ఈరోజు మనం గోరా గారి కుటుంబం నాస్తిక భావాల్లో ఎలా విజయం సాధించిందో, అలాగే కాంగ్రెస్ పార్టీ వారు 1937 ఎన్నికల్లో ఎలా విజయం సాధించారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.